ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ధర్మ ఐశ్వర్య శర్మ హీరోయిన్లుగా నటించిన సినిమా జింకట్ సాయే. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంది. సరికొత్త కథతో వచ్చిన ఈ చిత్రంలో హీరో పాత్ర అందరిని అలరిస్తోంది. యానిమల్ అర్జున్ రెడ్డి రేంజ్ లో ఈ హీరో పాత్రను తీర్చిదిద్దారు. ధర్మ తన పాత్రకు అనుగుణంగా ఫిజిక్ లుక్స్ ను బాగా మెయింటైన్ చేయడంతో పాటు అతని రియలిస్టిక్ యాక్టింగ్ ప్రేక్షకులకు మంచి ఇంటెన్స్ అనుభూతి కలిగించింది. ప్రేమ, భావోద్వేగాలు, డాన్స్, ఫైట్స్ వంటి అన్ని అంశాల్లోనూ ధర్మ తనదైన శైలిని ప్రదర్శించాడు. తాగుబోతు పాత్రకు తగిన లుక్, నటనతో అతను అందరి హృదయాలను గెలుచుకున్నాడని ఎంతో మంది సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. జింకర్ సాయికి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో ఆనందంగా ఉన్న చిత్ర బృందానికి తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ సినిమా డైరెక్టర్ పై దాడి జరిగింది. ఈ సినిమా సక్సెస్ ను చూసేందుకు మూవీ టీం గుంటూరులోని శివ థియేటర్ కు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం థియేటర్ బయట మూవీ టీం తో కలిసి డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సినిమాలో ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజును కించపరిచేలా సీన్లున్నాయని ఆగ్రహానికి గురైన మంతెన ఫ్యాన్స్ డైరెక్టర్ పై దాడికి తెగబడ్డారు. గుంపుగా వచ్చి దాడికి తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. ఇంతలో అప్రమత్తమైన టీం డైరెక్టర్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ దాడిని చిత్ర బృందం ఖండించింది. సినిమాను సినిమాలాగా చూడాలి, కానీ పబ్లిక్ గా వచ్చి డైరెక్టర్ పై దాడి చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అటు మంతెన అభిమానులు కూడా తగ్గేదేలే అంటున్నారు. మంతెన సత్యనారాయణను అవమానపరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలని మంతెన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.